గుంటూరు డిఎస్ నగర్ తెలుగుదేశం అడ్డా అని మాజీ కార్పొరేటర్ టీడీపీ నాయకులు మాలకొండయ్య స్పష్టం చేశారు. టీడీపీకి ఓటు వేసేందుకు విదేశాల నుంచి యువత పెద్ద ఎత్తున గుంటూరుకు తరలివచ్చి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ విజయానికి కృషి చేశారని తెలిపారు. నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో డిఎస్ నగర్ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. గుంటూరు ఏటుకూరు రోడ్ బృందావన్ అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్ విజయోత్సవ కేకును మాలకొండయ్య కట్ చేసి వారితో ఆనందం పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్ రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ నగర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏటుకూరు రోడ్లో బృందావన్ అపార్ట్మెంట్ దగ్గర గుడి దగ్గర అమెరికాలో, రష్యాలో, ఫారెన్లో ఉన్న మా కుర్రోళ్ళు అందరూ కలిసి వాళ్ళు కార్యక్రమం పెట్టింది. వాళ్ళు లండన్లో ఉన్నారు మా పిల్లలందరూ కలిసి. ఆ పిల్లలందరూ ఉత్సాహం కోసం మన చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు. ఇక్కడ నజీర్ గారు ఎమ్మెల్యే గారు మన 32,000 ఇప్పుడు కనీవిని వెనుకని రీతిలో 32,000 మెజార్టీతో మన నజీర్ అహ్మద్ గారు పెట్టారు. కనుక మన లండన్ నుంచి అమెరికా ఉండే వాళ్ళ కుటుంబాలు అందరూ సంతోషం కోసం ఇక్కడ బృందావన అపార్ట్మెంట్ దగ్గర డిఎస్ నగర్ యూత్ తరఫున మన పెమ్మసాని గారు అత్యధిక మెజార్టీతో 3,50,000 తోటి మన పెమ్మసాని గారు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మనకంతా సంతోషంతో డిఎస్ నగర్ యూత్ తరఫున మరియు వ్యాపారస్తులు, కాటన్ వ్యాపారస్తులు, పుటా మేస్త్రులు, మరి మన మహిళా మనులు మరి కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు మన కుర్రోళ్ళు, మన మహిళలు ఒక్క 223 బూతులో 525 మెజార్టీతో వచ్చింది. కనుక మనందరి 525 మెజార్టీ ఒక బూతులో వచ్చింది. వాళ్ళందరూ ఏమన్నారంటే ఇక్కడి నుంచే కడిగిరి వెళ్తున్నారు, మీరు ఓటు వేస్తారా లేదని కొంతమంది మాట్లాడారు. దానికి సపోర్టుగా మా కుర్రాళ్ళంతా కసితోటి ఈ కార్యక్రమం పెట్టాము. ఎప్పుడైనా సరే డిఎస్ నగర్ అంటే తెలుగుదేశం అడ్డా. పనికిమాల కోతలు కూర్చున్నందుకు మనం ఏమి వాళ్ళకి చింతించాల్సిన అవసరం లేదు. కొంతమంది కావాలని ఏదో మనకి ఇబ్బంది పెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా మనం అందరం తెలుగుదేశం కోసం ఇదంతా ఇట్లాగనే మనం అందరం కలిసికట్టుగా ఐక్యతతోటి ఈ కార్యక్రమం ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. మన డిఎస్ నగర్లో ఈ బృందావన్ పక్కన గుడి కాలువ ఒకటి ఉంది. మన నజీర్ గారు మనకు మాటిచ్చారు. ఆ కాలువ కూడా అన్ని త్వరలో చేపిస్తామని నేను వాగ్దానం ఇస్తున్నా. నజీర్ గారితో ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సిన పనులు మనం దగ్గరుండి చేపించుకొని మన డిఎస్ నగర్ని సక్సెస్ చేసుకోవడానికి ఉత్తరీయంతో పనిచేస్తాం.